హలో అండి. సుధామూర్తి గారు రాసిన కథలలో నుండి కొన్ని మంచి కథలను చెప్పుకుందాం. పూర్వం వీరసేనుడు అనే ఒక తెలివైన రాజు ఉండేవాడు. ఒకరోజు వేటకని అడవికి బయలుదేరిన రాజు తిరిగి వచ్చేటప్పుడు వర్షం ప్రారంభమైంది. కాసేపు ఎక్కడైనా ఆగి వెళదామని నిర్ణయించుకున్న రాజు అటూ ఇటూ తిరిగి చూడగా కాస్త దూరంలో ఒక పాతబడిన పెంకుటిల్లు కనిపించింది. ఆ ఇంటి ముందున్న అరుగు మీద స్థలం ఉండడంతో రాజు అక్కడికి చేరుకుని కాసేపు కూర్చుంటాడు. ఇంతలో లోపల నుంచి అతడికి మాటలు వినిపిస్తాయి. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. అందులో భార్య భర్తతో, రెక్కాడితే గాని డొక్కాడదు, దానికి తోడు ఇల్లు కూడా కారుతోంది. మన రాజుకు చూడండి, రోజు మంచి దుస్తులు, మంచి ఆహారంతో చక్కటి జీవితాన్ని గడుపుతున్నాడు. మనం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో అని అంటుంది. దానికి భర్త, పోనీలేవే, ఈ ఇల్లైనా ఉండి మనిద్దరం కలిసి ఉంటున్నాం, అందులోనే తృప్తి పడదాం, ఇంకా కావాలంటే కష్టపడి సంపాదిద్దాం అని అంటాడు. ఈ మాటలన్నీ బయట కూర్చున్న రాజు చెవిన పడ్డాయి. అతడు వెంటనే లేచి తలుపు తట్టి ఆ భార్యాభర్తలతో, మీ ఇద్దరి సంభాషణ విన్నాను. మీకు మంచి దుస్తులు, మంచి ఆహారం రోజు అందేటట్టు చూస్తాను. నాతో పాటు వస్తారా అని అడుగుతాడు. ఇది విని ఆనందంతో కాసేపు మాటలు రాక తేరుకున్న భార్య, తప్పకుండా వస్తాం, ఎందుకు రాము అని అంటుంది. దానికి రాజు, అయితే నాదొక షరతు ఉంది. నా ఆజ్ఞను ఎప్పుడూ పాటించాలి. ఎప్పుడైతే నేను చెప్పిన మాట వినలేదో ఆ రోజే మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తాను అని అంటాడు. మా ఆయన రోజు కట్టెలు కొట్టి ఎంత కష్టపడి సంపాదించినా తినడానికి కూడా సరిగ్గా దొరకడం లేదు. అలాంటప్పుడు మీరు రోజు మంచి ఆహారం, దుస్తులు ఇస్తానంటే మీ మాటలు మేమెందుకు ధిక్కరిస్తాం ప్రభు అని అంటుంది కట్టెలు కొట్టేవాడి భార్య. అవునన్నట్టు కట్టెలు కొట్టేవాడు కూడా తల ఆడిస్తాడు. అయితే ఎలాగో వర్షం కూడా ఆగింది కాబట్టి మీ ఇంటికి తాళం వేసి నాతో పాటు బయలుదేరండి అని అంటాడు రాజు. కట్టెలు కొట్టేవాడి భార్య ఆనందంతో తాళాలు వేసి ఆ చెవిని తన బొడ్డులో భద్రంగా దాచుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ రాజును అనుసరిస్తారు. అంతఃపురం చేరుకున్న వెంటనే రాజు ఒక సేవకుణ్ణి పిలిపించి, వీళ్ళిద్దరూ నా అతిథులు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేవకుడు వాళ్లకు ఒక మంచి గదిని చూపిస్తాడు. లోపలికి వెళ్లిన వాళ్ళు ఆ గదిని చూసి ఆనందంతో తెగ సంబరపడిపోతారు. ఒక బల్ల మీద వేడివేడి ఆహార పదార్థాలు అమర్చి ఉంచారు. గదిలో మంచి మంచి దుస్తులు ఉన్నాయి. స్నానాల గది ఎంతో పరిశుభ్రంగా ఉంది. వేడి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. గది మొత్తం వెచ్చగా ఉంది. వేడి నీళ్లతో స్నానం చేసి భోజనానికి కూచోబోతూ ఉండగా రాజు లోపలికి వచ్చి, మీకు ఈ గది నచ్చిందా అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ, ప్రభు, ఇలాంటి ఒక రోజు వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇలాంటి గదిని మేము ఊహించలేము కూడా అని అంటారు. దానికి రాజు, మీరు నా అతిథులు కాబట్టి హాయిగా గడపండి. మీకేం కావాలో అది తినండి, మీకేం కావాలో అది చేయండి. కానీ ఈ గది మూలలో ఒక బిందె, దానిమీద మూత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూతను తీయకూడదు. అలా చేశారంటే ఆ రోజే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది అని చెబుతాడు. దానికి కట్టెలు కొట్టేవాడి భార్య, మీరు మాకు ఇన్ని సౌకర్యాలు కలిగించినప్పుడు దానిని తీయవద్దు అంటే దాన్ని తీయాల్సిన అవసరం మాకేముంటుంది ప్రభు అని అంటుంది. రాజు కాసేపు వాళ్లతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు. రుచికరమైన వంటలు, కావలసినన్ని దుస్తులు, అందమైన ఉద్యానవనం, పూలు, పళ్ళు, వీటన్నిటితో ఎంతో బాగా కాలక్షేపం చేయసాగారు. కొన్ని రోజులు గడిచాక కట్టెలు కొట్టేవాడి భార్య దృష్టి ఆ కుండ మీద పడింది. అందులో ఏముంటుందో అని రోజు అనుకుంటూ ఒకరోజు భర్తతో అదే మాటను అన్నది. దానికి భర్త, అందులో ఏముంటే మనకెందుకు, రాజు దాని జోలికి వెళ్ళవద్దని చెప్పాడు కదా అని అంటాడు. అయితే రోజు రోజుకు అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువవసాగింది కట్టెలు కొట్టేవాడి భార్యకు. ఇక ఉండలేక ఒకరోజు భర్తతో, ఇందులో ఏముందో ఒకసారి తీసి చూద్దాం అని అడుగుతుంది. దానికి భర్త ఏమాత్రం ఒప్పుకోడు. నేను రాజుకు మాట ఇచ్చాను, ఆ మాటను తప్పలేను అని అంటాడు. భర్త తన మాట వినకపోవడంతో అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నానే అన్న బాధతో కట్టెలు కొట్టేవాడి భార్యకి అసంతృప్తి పెరగసాగింది. తినడం తగ్గించింది, మాట్లాడడం తగ్గించింది.
ఎప్పుడూ భర్తతో గొడవ పెట్టుకోసాగింది. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళను చూసి పలకరించి వెళ్తున్న రాజుకు ఇప్పుడు వాళ్ళలో ముందు ఉన్న ఆనందం లేదని తెలుసుకుంటాడు. ఒకరోజు రాజు తన సేవకుడితో తాను ఒక వారం పాటు వేటకు వెళ్తున్నానని చెబుతాడు. ఈ మాటలను కట్టెలు కొట్టేవాడి భార్య వింటుంది. వెంటనే భర్త వద్దకు వెళ్ళి, విన్నారా, రాజు వేటకు వెళ్లారు. తిరిగి రావటానికి వారం రోజులు పడుతుందట. ఆ కుండలో ఏముందో చూడటానికి మనకు ఒక మంచి అవకాశం దొరికింది. కుండ మూత కాస్త తీసి లోపల ఏముందో చూద్దాం. ఎవరికి తెలుస్తుంది మనం చూశామని అని అంటుంది. ఇది విన్న కట్టెలవాడు, ఏంటో నీ ఆరాటం, అసలు అలా ఎందుకు చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. రాజు మాటను కాదని ఎందుకు ఇప్పుడు ఆ కుండలో ఏముందో చూడాలి అని అన్నాడు. అయినా సరే భార్య పట్టు విడకపోవడంతో ఇద్దరూ చేరి గది మూలలో ఉన్న కుండ వద్దకు వెళ్లి దాని మూతను కాస్త తొలగించారు. వెంటనే భగ్గుమని పొగ రావడంతో భయంతో అరుస్తూ దానిని కింద పడేస్తారు. లోపల ఏం జరిగిందో తెలిసిపోతుంది బయట ఉన్న సేవకులకు. వాళ్లు లోపలికి రావడం, కాసేపటికి వాళ్ల వెనకాలే రాజు కూడా లోపలికి రావడం జరుగుతుంది. రాజు వేటకు వెళ్తున్నానని చెప్పడం కేవలం నాటకమే అని తెలుసుకుని తాము చేసిన పనికి తలదించుకుంటారు భార్యాభర్తలు. రాజు వాళ్లను ఉద్దేశించి, మీరు మాటను నిలబెట్టుకోలేకపోయారు, నా ఆజ్ఞను తప్పారు. ఏమీ పని లేకుండా ఏం చెయ్యాలో తోచనప్పుడే ఇలాంటి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవాలని అనిపిస్తుంది అని చెప్పి కట్టెలు కొట్టేవాడి భార్యను చూసి, నీ దగ్గర మీ ఇంటి తాళం చెవి ఉంది కదా, నేను మీకు కొన్ని రోజులకు సరిపడే తిండి పదార్థాలను పంపిస్తాను. మీ ఇంటికి తిరిగి వెళ్లి కష్టపడి పని చేసుకుని బతకండి. అలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉంటారు అని చెబుతాడు. ఇదండి కథ. చాలా బాగుంది కదూ. ఇందులో మనం తెలుసుకోవలసిన 2 విషయాలు. 1, ఎప్పుడు చురుగ్గా పనిచేసుకుంటూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం. పనిచేయని మెదడుకు తనకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇకపోతే 2వది, అవసరం లేని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిని కనపరచడం. తెలుసుకోవడానికి ఎన్నో మంచి మంచి విషయాలు ఉండగా లేనిపోని విషయాలలో ఆసక్తిని కనపరచకూడదు. ఇదండి ఈ కథలో మనం తెలుసుకోవలసిన 2 మంచి విషయాలు. ఇంకొక మంచి కథను విందాం. చాలా ఏళ్ల క్రితం ఒక ఋషి హిమాలయ పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ ఋషి వద్దకు ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్టు వినిపిస్తుంది. ఎవరా అని కళ్ళు తెరిచి చూసిన ఋషికి తన ముందు భయంతో వణికిపోతున్న ఒక ఎలుకను చూస్తాడు. దానిని చూసిన ఋషి జాలిపడి, ఏం జరిగింది, ఎందుకలా భయంతో వణికిపోతున్నావు అని అడుగుతాడు. స్వామి, మీకు దైవిక శక్తులు ఉన్నాయని తెలుసుకుని మీ వద్దకు వచ్చాను. నన్ను చంపాలని వేటాడుతున్న పిల్లి వద్ద నుంచి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ అలసిపోతున్నాను. ఇక నా వల్ల కాదు, మీరే రక్షించాలి అని అంటుంది. ఇది విన్న యోగి, నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని అంటాడు. దానికి ఎలుక, స్వామి, నేను ఇక్కడ ఎంతోసేపు ఉండలేను, కాబట్టి మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి అని అడుగుతుంది. ఏంటది అని అడుగుతాడు ఋషి. నాపై దయ ఉంచి మీ శక్తులతో నన్ను పిల్లిగా మార్చేశారంటే నేను ప్రశాంతంగా జీవితాన్ని గడిపేస్తాను అని అంటుంది. దానికి ఆ సాధువు నవ్వి, నువ్వనుకుంటున్నది నిజం కాదు, కానీ నీ సంతోషం కోసం నువ్వు కోరినట్టు తప్పకుండా చేస్తాను అని చెప్పి ఎలుకను పిల్లిలాగా మార్చేశాడు. పిల్లిలా మారిన ఎలుక అక్కడ్నుంచి సంతోషంగా వెళ్లిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సాధువు తపస్సు చేసుకుంటూ ఉండగా ఏదో శబ్దం వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసిన సాధువుకు పిల్లిలా మారిన ఎలుక తన ముందు మళ్లీ వణికిపోతూ ఉండడం చూస్తాడు. ఏంటి విషయం అని అడుగుతాడు సాధువు. స్వామి, పిల్లిలా మారిన నేను కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నాను, కాని ఇప్పుడు కొన్ని రోజులుగా ఒక కుక్క నా వెంట పడుతోంది. ఇన్ని రోజులు కుక్కలకు పిల్లులంటే ద్వేషమని నాకు తెలియదు, మీరే నన్ను కాపాడాలి అని అడుగుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావ్ అని అడుగుతాడు సాధువు. దయచేసి నన్ను కుక్కలా మార్చేయండి, అప్పుడు నాకు కుక్కలతో ఎటువంటి బాధ ఉండదు, సంతోషంగా జీవించేస్తాను అని చెబుతుంది. ఇది విన్న సాధువు నవ్వి, నువ్వనుకున్నట్లయితే జరగదు, కానీ నీ కోరికను మన్నించి నిన్ను కుక్కలా మారుస్తాను అని చెప్పి ఆ పిల్లిని కాస్త కుక్కగా మార్చేశాడు. కుక్కగా మారిన పిల్లి సంతోషంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొన్ని రోజుల తరువాత ఏదో ఒక శబ్దంతో తన తపస్సుకు భంగం కలగడంతో సాధువు కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా కుక్కలా మారిన పిల్లి భయపడుతూ కనిపిస్తుంది.
ఏంటి విషయం అని అడుగుతాడు సాధువు. సింహమని ఒక జంతువట, అది అడవికే రాజట. ఏ జంతువునైనా పట్టి తినేస్తుందట. నేను చూస్తే చిన్న జీవిని అని అంటుంది. అయితే ఇప్పుడేం చేయమంటావ్ అని అడుగుతాడు సాధువు. నన్ను సింహంలా మార్చేశావంటే ఇక నేను ఏ జంతువును చూసి భయపడాల్సిన అవసరం ఉండదు. హాయిగా జీవితాన్ని గడిపేస్తాను అని అంటుంది. సాధువు నవ్వి, నువ్వనుకున్నట్టయితే జరగదు. అయినా నీ కోరికను మన్నించి నిన్ను సింహంలా మారుస్తాను అని చెప్పి కుక్కను సింహంలా మారుస్తాడు. సింహంగా మారిన కుక్క ఒకసారి పెద్దగా గర్జించి సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఈసారి కొన్ని నెలల వరకు తపస్సును భంగం చేయడానికి ఎవ్వరూ రాలేదు. కాని కొన్ని రోజుల తర్వాత ఆ సింహం మళ్లీ సాధువు వద్దకు వస్తుంది. ఏంటి సంగతని అడుగుతాడు సాధువు. సింహంలా ఎంతో సంతోషంగా నా జీవితాన్ని గడిపాను. చాలా అద్భుతంగా ఉంది. కానీ నాకు ఈ మధ్య ఒక అసంతృప్తి పట్టుకుంది. అదేంటంటే చిన్న చిన్న పురుగులు, చీమలు నా శరీరం మీద వాలి నా చెవిలోకి దూరి నన్ను తెగ బాధ పెట్టేస్తున్నాయి. అవి కాస్త పెద్దవిగా ఉంటే ఇప్పటికీ వాటిని పట్టి తినేసేదాన్ని. కానీ పరిమాణంలో అవి చాలా చిన్నదవ్వడం వల్ల నా మీద వాలినప్పుడు వాటిని చూడడానికి కూడా కావటం లేదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. అయితే ఇప్పుడేం చెయ్యాలి అని అడుగుతాడు సాధువు. దయచేసి నన్ను చీమలాగా మార్చేశావంటే నేను హాయిగా జీవిస్తాను అని చెబుతుంది. సాధువు నవ్వి, నీ ఊహ సరి అయినది కాదు. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి అలాగే చేస్తాను అని చెబుతాడు. అలా చీమలా మారిన సింహం సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఏదో అలికిడి కావడంతో తపస్సు చేసుకుంటున్న సాధువు కళ్ళు తెరిచి చూస్తాడు. తాను చీమలా మార్చిన జీవి కుంటుతూ కనిపించింది. ఏం జరిగింది అని అడుగుతాడు సాధువు. దానికా చీమ, స్వామి నన్ను గుర్తుపట్టారా? ఎలుక నుంచి పిల్లిలాగా, పిల్లి నుంచి కుక్కలాగా, కుక్క నుంచి సింహంలాగా, సింహం నుంచి చీమలా మారిన దాన్ని నేను. నా జీవితం బాగానే ఉంది కానీ చాలా కష్టపడి పనిచేయాలి. మేము చీమలందరం కష్టపడి కలిసికట్టుగా పనిచేస్తాం. నాకు అది ఎంతో నచ్చింది. మంచి మంచి భవనాలను కట్టుకుంటాం. కానీ మేం కట్టుకున్న పుట్టలలో పాములు వచ్చి చేరుతున్నాయి. మేము కష్టపడి కట్టుకున్న ఇళ్లలో అవి వచ్చి నివాసం చేస్తున్నాయంటే అసలు వాటికి బుద్ధి ఉందా అని నా అనుమానం. అవి చాలా పెద్ద జీవి కావడం వల్ల వాటితో పోరాడే శక్తి మాకు లేదు. నన్ను పక్కకు నెట్టేసింది. అందుకే చూడండి కుంటుతున్నాను అని అంటుంది. అయితే ఇప్పుడేం చేయమంటావ్ అని అడుగుతాడు సాధువు. ఏముంది, నన్ను పాముగా మార్చేశారంటే దర్జాగా బతుకుతాను. అందరూ నన్ను చూసి భయపడాల్సిందే అని అంటుంది. సాధువు నవ్వి అలాగే చేస్తాడు. పాముగా మారిన చీమ సంతోషంగా అక్కడ్నుంచి పాకుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కొన్ని వారాలు గడిచాక బాగా దెబ్బలు తిని నీరసంగా ఉన్న పాము సాధువు వద్దకు వస్తుంది. ఏంటి విషయమని అడుగుతాడు సాధువు. అప్పుడా పాము, అది చాలా పెద్ద కథలేండి. ఎలుకను పట్టుకుందామని నేను బియ్యపు బస్తాల గోడౌన్కి వెళ్లాను. ఎలుక అక్కడ బియ్యపు బస్తాలోని బియ్యాన్ని ఎంచక్కా తింటూ కూర్చుని ఉంది. ఎలుకను పట్టుకుందామని నేను వెళ్తే నన్ను చూసిన యజమాని కట్టెతో కొట్టబోయాడు. నేను బుస కొట్టడానికి వెళితే వదలకుండా నన్ను బాగా కొట్టాడు. ఎలాగోలా తప్పించుకుని వచ్చేశాను అని చెబుతుంది పాము. అయితే ఇప్పుడేం చేయాలి అని అడుగుతాడు సాధువు. అత్యంత శక్తివంతమైన పామునే కొట్టగలిగాడు ఆ వ్యక్తి. అందుకే నన్ను మనిషిలాగా మార్చేశారంటే హాయిగా జీవిస్తాను అని చెబుతుంది. దానికి సాధువు నవ్వి, నువ్వనుకుంటున్నట్టు నీ మాటల్లో నిజం లేదు. అయినా సరే నువ్వు కోరినట్లే చేస్తాను అని చెప్పి పామును కాస్త మనిషిగా మార్చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఏదో అలికిడి వల్ల తన తపస్సుకు అంతరాయం కలగడంతో కళ్ళు తెరిచి చూసిన సాధువుకు ఎదురుగా తను మార్చిన మనిషి కనిపిస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు సాధువు. ఏం చెప్పమంటారు స్వామి, జీవితంపై విరక్తి కలుగుతోంది. ప్రతిరోజు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాలను వర్షాకాలం కోసం నిల్వ ఉంచుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలియదు కానీ గోడౌన్లో ఎలుకలు ప్రవేశించి బస్తాలకు కన్నం వేసి ధాన్యాలను తిని కొన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇది గమనించడానికే మాకు ఎన్నో రోజులు పట్టింది. ఎలుకలు పట్టుకోవడానికి పాములు రావడం ప్రారంభించింది. గోడౌన్కి ప్రవేశించాలంటే భయపడిపోతున్నాను. ఒకవైపు పాము కాటేస్తుందని ప్రాణభయం, ఇంకొక వైపు ధాన్యాలన్నిటినీ ఎత్తుకుపోతున్న ఎలుకలు. మీరే రక్షించాలి అని అంటాడు. అయితే ఇప్పుడేం చేయమంటావ్ అని అడుగుతాడు సాధువు. స్వామి, నన్ను ఎలుకలాగా మార్చేశారంటే హాయిగా ఎవరికీ చిక్కకుండా
కన్నంలో దాక్కుంటూ సులభంగా ఆహారాన్ని సంపాదించుకుంటాను అని చెబుతాడు. సాధువు నవ్వి, నువ్వంటున్నది నిజం కాదు, అయినా సరే అలాగే చేస్తాను అని చెప్పి ఆ మనిషిని ఎలుకలాగా మార్చేశాడు. అలా మొదట్లో వచ్చిన ఎలుక మళ్ళీ ఎలుకలాగే మారింది. సాధువు నవ్వి ఎలుకను చూసి, ప్రతిసారి నీకు కష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంకొక ప్రాణిలాగా మార్చమంటున్నావు. జీవితం అంటేనే ఒక అనుభవం. ఈ ప్రయాణంలో ప్రతి వ్యక్తి తమ అనుభవాలను ఎదుర్కోవాలి. నువ్వు అందంగా ఉంటే నీకన్నా అందమైన వారు ఇంకొకరు ఉంటారు. నువ్వు తెలివైన వాడివైతే నీకన్నా తెలివైన వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. నువ్వు బలవంతుడివైతే నీకన్నా బలవంతుడు, నువ్వు డబ్బున్నవాడివైతే నీకన్నా డబ్బున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎవరి సమస్యలు వారికుంటాయి. మనకు దొరికిన జీవితాన్ని అంగీకరించి సంతోషంగా బతకాలి. ఎప్పుడూ వేరొకరితో పోల్చుకుంటూ నిరాశకు గురి కాకూడదు. ఎవరు వారిలా బతుకుతూ ఆనందంగా జీవించాలి. ఈ విషయం నీకు మొదటి రోజే చెప్పి ఉండవచ్చు, కానీ ఆ రోజు ఈ మాటలు నీకు రుచించవు. అనుభవంతో నీవే తెలుసుకుంటావని ఇలా చేశాను. ప్రతి వ్యక్తికి సవాళ్లు ఉంటాయని, జీవితంలో వాటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలని నీకు అర్థమై ఉంటుంది. శత్రుభయం వదిలి సంతోషంగా జీవించు అని ఆశీర్వదిస్తాడు. తనకు విషయం అర్థమయ్యిందని తలాడించి సాధువుకు నమస్కరించి అక్కడ్నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది ఎలుక. ఇదండి కథ. మళ్ళీ మరికొన్ని మంచి కథలతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.